హైదరాబాద్లో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం రేవంత్ రెడ్డి పీఏసీ మీటింగ్ వివరాలపై వివరణ. జీవితమంతా కేసీఆర్ బీఆర్ఎస్లతోనే ఉంటా, ఇదే విషయం మరో 100 సార్లు చెబుతా, రేవంతే రేపు ఏ పార్టీలో ఉంటారో అన్న హరీష్. బీజేపీలో చేరేందుకు హరీష్ ప్రయత్నించారు. పక్కా సమాచారంతోనే సీఎం మాట్లాడారు. సమాధానం చెప్పలేకే చిల్లరగా మాటలన్న అద్దంకి. హరీష్ కేటీఆర్లు మతిస్థిమితం కోల్పోయారు. అధికారంలోకి రాలేరనే భయం పట్టుకుంది. రేవంత్ పాలన దేశానికే ఆదర్శమన్న మల్లు రవి. కాంగ్రెస్ పేటెంట్ ఉచిత విద్యుత్, సీఎం అనని మాటలు అన్నట్లుగా తప్పుడు ప్రచారం. రైతుల ప్రయోజనాలకే డిస్కమ్ అన్న ఆది శ్రీనివాస్. జనం చీకొట్టిన ఆగని జగన్ డ్రామాలు, ఎన్నాళ్ళీ కుట్ర క్షుద్ర రాజకీయాలు, వైఎస్ఆర్ విగ్రహ ధ్వంసం వైసీపీ పనే అన్న మంత్రి లోకేష్. రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగిపోయింది, మహిళలకు రక్షణ కరువైంది, బాబు మోసానికి 2 ఏళ్లైందన్న విడుదల రజని. రైతుల పట్ల చిత్తశుద్ధి కరువు, ధాన్యం కొనుగోళ్లు జరక్క అవస్థలు, అన్నదాతలు ఆగమవుతున్నారన్న ఎర్రబెల్లి. సభ్యత్వంతోనే పార్టీ భవిష్యత్తు, మెంబర్షిప్తో సత్తా చాటుదాం, సమన్వయంతో సాగాలన్న ఎర్రోళ్ల శ్రీనివాస్. తుడాపై ఏసీబీ విచారణ వివరాలతో బుక్లెట్ విడుదల చేసిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. అవినీతి కాదు అభివృద్ధి చేశామన్న నేత. సైకిల్ తొక్కిన నిమ్మల రామానాయుడు, పొలంలో దుక్కి దున్నిన మంత్రి, చెరువులో రొయ్యల పరిశీలన. గడ్డి మందు కొడుతుండగా ప్రమాదం, పైప్ కట్ కావడంతో నోట్లోకి పోయి రైతు మృతి. ఎన్టీఆర్ జిల్లా తిరుమలగిరిలో ఘటన. వింధ్యాచల్ ట్రావెల్స్ ఏజెన్సీ నిర్వాకం, ఎక్కడ పడితే అక్కడే ఆగిపోతున్న బస్సు. వారణాసి హైదరాబాద్ రూట్లో ప్రయాణికుల అవస్థలు. బెల్లంపల్లిలో భారీ వర్షం, చల్లబడ్డ వాతావరణం, ఉక్కపోత నుంచి జనానికి ఉపశమనం. మంటల్లో టిప్పర్, పూర్తిగా దగ్ధమైన వాహనం. పెద్దపల్లి జిల్లా రంగాపూర్లో అగ్ని ప్రమాదం. కార్ల కంపెనీలో మంటలు, అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. తమిళనాడు పెరంబదూరులో కలకలం.